కౌలు రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలను మంజూరు చేయించడంలో వరుసగా రెండో సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం కోసం రూపొందించిన అజెండాలోని గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కౌలు రైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు కనీసం 5% లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. రుణ పరపతి లక్ష్యాలపై సీఎం చంద్రబాబు విజయవాడలో ఈ నెల 16న 192వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సమీక్షించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16.25 లక్షల మంది కౌలు రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా అందులో 5% మందికి కూడా రుణాలు అందించలేదు. 8,45,069 మంది కౌలు రైతుల రుణాలను రెన్యువల్ చేయాలని, కొత్తగా 7,79,931 కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధారించింది. అంటే మొత్తం 16,24,990 మంది కౌలు రైతులకు పంట రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అందులో ఇప్పటి వరకు కేవలం 70,013 మంది కౌలు రైతులకు 146.88 కోట్ల రూపాయల పంట రుణాలను మాత్రమే మంజూరు చేశారు. కౌలు రైతులకు రుణాలు విరివిగా మంజూరు కాకపోవటానికి రాష్ట్ర ప్రభుత్వ తాత్సారమే కారణమని బ్యాంకర్ల కమిటీ చెబుతోంది. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఏర్పాటు, రుణ అర్హత కార్డుల పరిమితి పెంపు వంటి వాటి విషయంలో నిర్ణయం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తాత్సారం కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందనీయకుండా చేస్తోంది.